తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఉగాది నుండి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, విద్య, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం ఏ విధంగా ఉంటున్నాయి? అలాగే ఈ ఉగాది నుండి వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు, కళాకారులకు వీరందరికీ అసలు ఎలా ఉంటుంది? పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి? వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది? దీన్ని అనుసరించి వీరి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయాలు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక తులారాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా తులారాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే ముఖ్యంగా అతిపెద్ద గ్రహాల కదలికలు, గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. గురుగ్రహం, శనిగ్రహం, రాహు, కేతువులు అతిపెద్ద గ్రహాలు. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా ఒక సంవత్సరానికి పైబడి ఒకే రాశిలో సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వీటి సంచారం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇక తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. 3 మరియు 6వ స్థానాధిపతి గురుగ్రహం ఏప్రిల్ 30 వరకు 7వ స్థానమైన మేషరాశిలో స్థితి పొందుతున్నాడు. మే 1, 2024 నుండి ఒక సంవత్సరం పాటు 8వ స్థానమైన వృషభ రాశిలో స్థితి పొందుతున్నారు. ఇక గురుగ్రహం వృషభ రాశిలోకి రావటంతో నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే గురుగ్రహం సహజ శుభగ్రహం. ఇక రాహువు 6వ స్థానంలో ఉన్నారు. కేతువు వ్యయస్థానమైన కన్య రాశిలో ఉన్నారు. ఇది ఈ సంవత్సరం వీరి యొక్క గ్రహస్థితి. దీన్ని బట్టి వీరికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ సంవత్సరం తులారాశి వారికి శత్రు విజయం ఉంటుంది. కాంపిటీషన్స్లో నెగ్గుతారు. శత్రువులపై మేజే విజయం అన్నట్టు ఉంటుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. అంతేకాదు ఈ రాశివారు ఎక్కువగా అప్పులు చేసినట్టయితే గనక ఆ అప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇచ్చుంటే అది తిరిగి చేతికి అందుతుంది. ఈ సంవత్సరం తులారాశి వారు గృహ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాదు తులారాశి వారికి ఈ ఉగాది నుండి చోర భయం ఎక్కువగా ఉంటుంది. అంటే దొంగల భయం. ఎందుకంటే వీరు కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినా కానీ ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఉగాది అంటేనే ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవాలని ఆశపడతారు. అయితే తులారాశి వారి యొక్క ఆదాయం 2 ఉంటే వ్యయం 8 అవుతుంది. అంటే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజ్యపూజ్యం 1 అంటే మిమ్మల్ని గుర్తించి గౌరవించేవారు ఒక్కరుంటే మిమ్మల్ని అవమానించి, అగౌరవపరిచి, మిమ్మల్ని మోసం చేయాలని చూసేవారు 5 ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది? తులారాశి వారి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మంచి యోగాలున్నాయి ఈ సంవత్సరం. మీ యొక్క ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి. పై అధికారుల అండదండలు అందుకుంటారు. నిరుద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అంతేకాదు ఈ సంవత్సరం వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వారికి సమయం బాగుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగాలు చేస్తున్న వారు పర్మనెంట్ అవ్వాలని ఆశపడుతున్న వారికి సమయం బాగుంది. ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. అంతేకాదు ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలను మీ పై అధికారులు గుర్తిస్తారు. వారి దృష్టిలో పడతారు. ఈ విధంగా కూడా మీ యొక్క శాలరీ హైక్ అవుతుందని చెప్పాలి. తులారాశి వారికి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది? తులారాశి వారి వ్యాపారులకు వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఈ సంవత్సరం. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఇరువురి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటుంది. సఖ్యత ఉంటుంది. వ్యాపారాన్ని మీరు ఉన్నత పదంలో నడిపిస్తారు ఇరువురి అండర్స్టాండింగ్తో.
ఇక హోల్సేల్ రిటైల్ వ్యాపారం చేసేవారికి సమయం బాగుంది. కాంట్రాక్టులు చేస్తున్న వారికి చాలా మంచి ఫలితాలు ఉంటున్నాయి ఈ సంవత్సరం. ద్వితీయ సప్తమాధిపతి కుజుడు. కుజుడు ఈ సంవత్సరానికి రాజయ్యాడు. భూకారకుడు కుజుడు. కాబట్టి భూ సంబంధిత వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి సమయం బాగుంది. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులకు ఈ సంవత్సరం అంత సమయం బాలేదని చెప్పాలి. బలం తక్కువగా ఉంది అని చెప్పాలి. దీంతో జ్ఞాపక శక్తి కూడా వీరికి తక్కువగా ఉంటుంది. రాహు కేతువుల ప్రభావం కూడా ఉంటుంది. దీంతో దృష్టి మరల్చటం ఇటువంటివి ఉంటాయి. చెడు స్నేహాలు, చెడు వ్యసనాల వైపు వెళతారు విద్యార్థులు. అయితే ఎగ్జామ్స్ అప్పుడు వీరికి ఎక్కువగా ఫోకస్ ఉండదు. చదివిన జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం వలన మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఫోకస్డ్గా ఉండి జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం వీరు ముందుకు సాగాలి. విద్యార్థులకు అంటే విద్యార్థులు విదేశాల్లో కోర్సులు కానీ ఏమైనా అభ్యసించాలి అనుకున్న వారు, ఎప్పటి నుంచో కలలు కంటున్న వారికి ఆ అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక క్రీడాకారులకు చాలా బాగుంది సమయం. జాతీయ, అంతర్జాతీయ జట్లలో మీకంటూ ఒక స్థానాన్ని కల్పించుకుంటారు మీ ప్రతిభా పాఠవాలతో. ఇక తులారాశి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది? తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం మీ మాటకు విలువ ఉంటుందనే చెప్పాలి. కుటుంబంలో మీదే పైచేయిగా ఉంటుంది. అంతేకాదు మీ పేరు మీద స్థిరచరాస్తులు, ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక గతంలో ఏవైనా గొడవలతో, ఆర్థిక సమస్యలతో, ఉద్యోగపరంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఈ సంవత్సరం దగ్గరవుతారు, కలిసి ఉంటారు. అంతేకాదు వివాహాలు లేని వారికి వివాహ బలం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తారు. వివాహాలు కుదిరి పెళ్లిళ్ళు జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇక ఉద్యోగంలో పైవారి మన్ననలు పొందుతారు తులారాశివారు. ఇక దేశానికి వెన్నెముక రైతు, రైతే రాజు అంటారు. మరి అలాంటి వ్యవసాయదారులకు, రైతులకు ఏ విధంగా ఉంటుంది? వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు చేతికొస్తాయి. అంతేకాదు 2 పంటలు అధిక దిగుబడితో చేతికొస్తాయి. రైతులు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేస్తారు. గతంలో తీసుకున్న అప్పులు, రుణాలు తీర్చివేస్తారనే చెప్పాలి. రొయ్యలు, చేపల చెరువులు వేసేవారికి సమయం చాలా బాగుంది, లాభాలు ఉంటున్నాయి. ఇక పౌల్ట్రీ రంగం, ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి కూడా సమయం బాగుంది. ఇక తులారాశి కళాకారులకు ఏ విధంగా ఉంటుంది? తులారాశి కళాకారులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. టీవీ, సీరియల్, న్యూస్, డబ్బింగ్ ఇటువంటి ఫీల్డ్లో ఉన్నవారికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి అయితే అవకాశాలు దగ్గర వరకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ఈ సంవత్సరం కళాకారులు కంఫర్ట్ జోన్లో ఉన్నారనే చెప్పొచ్చు. ఇక రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం తులారాశి రాజకీయ నాయకులు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. మహోన్నతమైన కాలమనే చెప్పాలి. ఎన్నికల్లో పోటీ చేస్తే మీదే అంతిమ విజయం, దీనికి తిరుగులేదు. ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు తులారాశి వారి రాజకీయ నాయకులు. ఇక తులారాశి వారికి చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ముందుగా చిత్తా నక్షత్రం వారికి సంతానం కలుగుతుంది. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఇక స్వాతి నక్షత్రం వారికి మీదే పైచేయిగా అన్నట్టుగా ఉంటుంది. నూతన గృహ యోగాలు చేపడతారు. ఇక విశాఖ నక్షత్రం సంతానానికి సంబంధించి మంచి తీపి కబురు వింటారు. సంతాన అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. ఇక వీరు చేయవలసిన దేవతారాధన, పరిహారాలు. గురుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి శనగలు దానం చేయాలి. బుధవారం నానబెట్టిన శనగలు బెల్లంతో కలిపి ఆవులకు తినిపించాలి. రాహు 6లో ఉన్నారు కాబట్టి దుర్గా అమ్మవారి ఆరాధన చేయాలి. చండీ హోమం చేపించాలి. ఇటువంటి పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు మీవవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.